అసలు తీర్మాన మల్లన్న కోసం చూడటానికి వచ్చేవాళ్ళే కోళ్ళ మంది వస్తారు, ఏం చెప్తున్నారు విన్నామని. అందుకొరకు మనందరం ఇక్కడ మాట్లాడి మళ్ళీ బయటికి పోయినా కాదు, ఈ ఇష్యూ మీదనే మనం 10వ తారీఖు వరకు ప్రయత్నం చేయాలని మేము అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. స్థానిక సంస్థ ఎన్నికలు జరపాలి, జయప్రదం చేయండి. 10వ తారీఖు జరిగే బీసీ సదస్సులు జయప్రదం చేయండి. 10వ తారీఖు జరిగే బీసీ రిజర్వేషన్ సదస్సులు సంఘాల ఐక్యత వర్ధిల్లాలి. దళిత బహుజన కుల సంఘాల ఐక్యత జయప్రదం చేయండి. సంఘాలను లీడ్ చేసే మేధావులు ఉన్నారు, పార్టీలలో ఇచ్చే మేధావులు ఉన్నారు. కానీ ఆ పార్టీలో కొడుకు కింద పనిచేయకుండా ఆ పార్టీలో జరుగుతున్నది, నేను దాంట్లోనే పనిచేస్తున్నా కమ్యూనిస్ట్ పార్టీలో. నేను వేరే పార్టీని కించపరచడానికి అంటలేదు, కానీ ఆ పార్టీని లీడ్ చేస్తున్న నాయకులు వచ్చేసి ఇష్యూ మీద మనం ఖచ్చితంగా ఉధృతంగా తీర్మాన మల్లన్న గారు వచ్చిన తర్వాత మన రాంబాబు గారి ఆధ్వర్యంలో మన అందరం కబుర్లు చేస్తారు. మన అందరం కూడా మనిషిగా 5గురు తక్కువ వస్తే మాత్రం చాలా సక్సెస్ చేస్తాం ఎక్కడైనా కూడా. ఈ కార్యక్రమం ఏగులాపురం అయితే, ముదిగొండ అయితే, సువర్ణాపురం అయితే అందరికీ నేను కబుర్లు చేస్తున్నా. ఇది కులం కాదు, బీసీలు అందరూ గౌడ గాని ముదిరాజు గాని సాకలి మంగళ అందరం సభాముఖంగా తెలియజేస్తారు. ఎక్కువ వచ్చినా రావచ్చు, కానీ 100 మంది అయితే ఖచ్చితంగా రావాలని. బీసీల హక్కుల పరిరక్షణకై మళ్ళీ ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ నెల 10వ తారీఖు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తీర్మాన మల్లన్న ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేస్తున్నారు. దీనిపై బీసీ సంఘాలు ఈ రోజు మీటింగ్ ఏర్పాటు చేసి అందరూ బహుజనులంతా ఏకం కావాలని వారు వచ్చారు. మనతో పాలవంచ రామారావు గారు ఉన్నారు, ఆయనతో ఒకసారి మాట్లాడుతున్నాం. నమస్తే సార్. అంటే ఈ బీసీ ఉద్యమం ఎలా ఉన్నది? ఖమ్మం జిల్లా ప్రజలందరికీ నమస్కారం. నేను పాలవంచ రామారావుని. ఈ నెల 10వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి ఎంపీ గార్డెన్ ఫంక్షన్ హాల్లో బీసీల సమస్యలపై 42% రిజర్వేషన్ల గురించి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ తీర్మాన మల్లన్న గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. అలాగే రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారు చంద్రకుమార్ గారు కూడా హాజరవుతున్నారు. వారితో పాటుగా అనేక మంది రాష్ట్ర నాయకులు, బీసీ నాయకులు అందరూ హాజరవుతున్నారు. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, మన రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లాలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందనే సంగతి మనం ఇప్పటికైనా గుర్తించాలి. రాష్ట్రం అంతా గుర్తించినా కానీ మన ఖమ్మం జిల్లాలో గుర్తించకపోవడం విచారకరం, బాధాకరం. ఇప్పటికైనా వివిధ పార్టీల్లో మీరు ఏ పార్టీలో అయినా ఉండండి, బీసీల సమస్యలు వచ్చినప్పుడు మనం అంతా ఒకటే అని ముందుకొచ్చి మన హక్కులను కాపాడుకోవడానికి ఈ సభను విజయవంతం చేయాలని. మనకి అనేక రకాల కులాలు ఉన్నాయి. కులం గడప లోపల కులం గడప దాటితే బీసీలం. మన బీసీలంతా ముక్త కంఠంతో బయటకు వచ్చేసేసి ఈ సమావేశాన్ని దిగ్విజయం చేసి మల్లన్న గారి ఆధ్వర్యంలో మనం ఈ రిజర్వేషన్లు సాధించుకుందామని మీ అందరికి మనవి చేస్తూ, ఈ సమావేశానికి సకాలంలో అందరూ హాజరై దిగ్విజయం చేయాలని మనవి చేస్తా ఉన్నాను అందరికీ. ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తీర్మాన మల్లన్న టీం జిల్లా అధ్యక్షులు పెద్దప్రోలు కోటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. దీని గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు ఆయన ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ఈ బీసీ ఉద్యమం ఎలా ఉండబోతుంది? ఈ నెల 10వ తారీఖు బీసీకి సంబంధించి మన మీటింగ్ మనం ఎంబీ గార్డెన్స్ లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా తీర్మాన మల్లన్న గారు, అదేవిధంగా రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారు శరత్ సార్ కూడా రావడం జరుగుతుంది. ఈ రోజు మనకి పూలే అంబేద్కర్ గారి వేదికన మనం పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. దాన్ని మన రాంబాబు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సభని బీసీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలంతా ఏకమై ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా ఈ తీర్మాన మల్లన్న టీం కోరుతుంది. నా పేరు ఆకుల గాంధీ, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. పూలే అంబేద్కర్ అధ్యయన వేదిక ద్వారా మన మిత్రుడు, యువకుడు, ఉత్సవవంతుడు, బీసీ బిడ్డ రాంబాబు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరిగింది. ఇవాళ బీసీలందరూ కూడా ఒకే వేదిక పైన 56% ఉన్న బీసీలందరూ కూడా చట్టసభల్లో ప్రశ్నించే గొంతుకల్ని మనం తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ప్రస్తుతము బీసీ బిడ్డగా ఎమ్మెల్సీ తీర్మాన మల్లన్న
అనేక సమస్యలపైన బీసీల సమస్యలపైన అధ్యయనం చేసి చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని సాహసించి మాట్లాడినటువంటి ఒక ధైర్యశాలి డైనమిక్ లీడర్ రేపు మల్లన్న 10వ తారీఖు వస్తున్నాడు కాబట్టి ఆయన రాక సందర్భంగా కులాలకు అన్ని పార్టీలకు అతీతంగా బీసీ బిడ్డలు అందరూ కూడా ఆ రోజు అత్యధిక సంఖ్యలో వేలాది మంది పాల్గొని ఆ యొక్క సభని సక్సెస్ చేసి ఆయనకి చేనేతనిచ్చి ఆ చట్టసభల్లో ఆయన గొంతుకి మరింత బలం చేకూర్చే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మనవి చేస్తాం. నా పేరు రాంబాబు, పూలే అంబేద్కర్ అధ్యయన వేదిక నిర్వాహకుల్ని. జూన్ 10వ తారీఖు తీన్మాల్ మల్లన్న గారు కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. జస్టిస్ చంద్రకుమార్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి గారు కూడా హాజరవుతున్నారు. ఈ సదస్సు ప్రధానమైన ఉద్దేశం, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుల జనగణన నిర్వహించి బీసీలో 55 నుంచి 60% ఉన్నటువంటి జనాభాను మోసపూరితంగా 42% కుదించినప్పటికీ కూడా ఆ 42% అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వెళ్ళమని అడుగుతున్నాం. ఎందుకు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్ళమంటున్నామంటే ఇది బీసీల ఆత్మగౌరవ సమస్య. ఇంతకాలముగా ముఖ్యంగా ఈ ఖమ్మం ప్రాంతంలో బీసీలు గతంలో బ్రాహ్మణులు అయితే ఎలా అయితే దళితుల్ని ఊరు బయట ఉంచారో ఇక్కడ ఉన్నటువంటి కమ్మలు, రెడ్లు, ఎలమలు పెట్టుకున్నటువంటి పార్టీలకు ఈ బీసీలను కూడా వాళ్ళ కుర్చీ కూడా ముట్టుకోకుండా అవమానపరిచిన చరిత్ర ఈ ఖమ్మం గడ్డ మీద ఉంది. 584 సర్పంచ్ ఖమ్మం ప్రాంతంలో ఉంటే 43 అది కూడా బీసీ రిజర్వేషన్లో మేము పరిమితమై ఉన్నాం. ఈ 42% రిజర్వేషన్ కనుక అమలు అవుతే మాకు 230 పైచీలు కూడా ఈ ప్రాంత సర్పంచులుగా బీసీలుగా ఉండి మా ఆత్మగౌరవం పొందుతాం. ఎంపీపీలుగా, ఎమ్మెల్సీలుగా మాకు ఆ స్థానం తగ్గుతుంది. కనుక ఈ 42% రిజర్వేషన్ అమలయ్యాకనే ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ఈ ఖమ్మం ప్రాంతంలో ఉన్న ప్రతి బీసీ నాయకుడు, ప్రతి కుల సంఘం కూడా గర్జించి ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి వణుకు పుట్టించాలని ఉద్యమం ప్రారంభిస్తాం. ఈ సదస్సుగా ముగసదు దీనికి ఒక కమిటీ వేసుకుంటాం. ఈ పైన ఉన్న రాష్ట్ర నాయకత్వం అడుగుదాడల్లో ఈ కమిటీ ఫాలో అయ్యి ఆ యొక్క డిమాండ్ మనం సాధించేదాకా కూడా మా పోరాటం ఉంటుందని చెబుతూ ఈ సదస్సుకు ఈ ఖమ్మం ప్రాంతంలో ఉన్నటువంటి దళితులు, బహుజనులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు అందరూ కూడా రావాలని వాడవాడిన దీన్ని ప్రచారం చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ ఖమ్మం ప్రాంతంలో ఆ 2-3 కులాలకు రాజ్యాధికారం నుంచి కూల్చి ఇక్కడ దళిత బహుజన రాజ్యం సాధిస్తామని కూడా హామీ ఇస్తున్నాం. మిత్రులారా, ఖమ్మం జిల్లా అధ్యక్షులు మట్టి ప్రసాద్ మనతో ఉన్నారు, ఆయన్ని కూడా అడిగి తెలుసుకుందాం. జేబీ మిత్రులారా, ఈ నెల 10వ తారీఖు తిరుమల మల్లన్న గారు ఖమ్మం బీసీ ఆధ్వర్యంలో జరిగే ప్రోగ్రానికి ఖమ్మం వస్తున్నందుకు ఆయనకి మేము స్వాగతిస్తూ, బహుజన ముక్తి పార్టీగా స్వాగతిస్తూ, బీసీల రిజర్వేషన్ కోసమని ఆయన ఉద్యమం చేస్తూ ఉన్నారు. బీసీల కోసమే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి గొంతెత్తుగా ఆయన మాట్లాడటం జరిగింది. అట్లానే ఈడబ్ల్యూఎస్ గురించి, దాని గురించి ఎవరు యుద్ధం చేశారు, ఎవరు రోడ్లు ఎక్కారు, ఎవరు తలకాయలు పగిలినాయి, ఎవరి కోసం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చారు, 5% ఉన్న ఓసీలకి 10% రిజర్వేషన్ తీసుకొచ్చి వాళ్ళకి రిజర్వేషన్ కోటాల కింద లోన్లు ఇవ్వడం కానీ, సబ్సిడీలు ఇవ్వడం కానీ మొత్తం వాళ్ళకి ఇస్తుంటే ఈ బీసీలు 42% ఉన్న బీసీలకి ఈ రోజు దాకా కూడా మాకు కావాలని చెప్పేసి ఆయన రోడ్లు ఎక్కి ధర్నాలు చేసి మీటింగులు పెట్టి ఉద్యమం చేస్తుంటే ఈ రోజు దాకా కూడా స్పందించుకోకుండా తీర్మాల మల్లన్న గారు ఆధ్వర్యంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో గొంతెత్తి మాట్లాడుతుంటే తీర్మానాల మల్లన్న మీద దాడులు చేయటం, రకరకాల మాటలు మాట్లాడటం, సస్పెండ్ చేయడానికి ఆయన వెనుకాడకుండా నేను బీసీ బిడ్డని, బీసీల కోసం నా ప్రాణ త్యాగాన్ని చేస్తా అని చెప్పేసి ఆయన ముందుకు వచ్చిన తీర్మాన మల్లన్న కోసం మా బహుజన ముక్తి పార్టీ సపోర్ట్ గా ఉండదని తెలియజేస్తున్నాను. ఓకే, ఈ నెల 10న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీ ఉద్యమాలకై అంటే 42% రిజర్వేషన్, అలాగే విద్య, వైద్యం అంటే చట్టాల గురించి తెలిపేందుకు మల్లన్న ఈ నెల ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు అంతా ఏకమయ్యి ఈ సభని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని వారంతా ఏకపక్షంలో ఈ రోజు గొంతు విప్పారు. దీంతో మనకు రాజ్యాధికారం విధంగా ఉండబోతుంది బీసీ బహుజనులంతా. అలాగే స్థానిక సంస్థల్లోనూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అంటే 42% రిజర్వేషన్ తర్వాతనే ఎమ్మెల్సీ స్థానికంగా కూడా ఎలక్షన్లు నిర్వహించాలన్నది ఈ సభ ముఖ్య ఉద్దేశంగా ఉండబోతుంది. కెమెరామెన్ నారాజు, వెంకన్న, క్యూఎన్ఎస్, ఖమ్మం.